చలికాలంలో శక్తిని పెంచుకునేందుకు పచ్చాహారానికి కావలసిన పదార్థాలు: దంపుడు బియ్యం, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు ఖర్జూరాలు, నెయ్యి, ఉప్పు, నీళ్లు. ఇప్పుడు ఏంటంటే ఒక నిత్యం తినగలిగినటువంటిది ఒక అన్నం లాంటి పదార్థాన్ని తయారు చేద్దాం. దానికి మొట్టమొదట మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 3 కప్పుల నీరు ఇందులో పోద్దాము. కొలిచేసి 3 కప్పులు అందులో పోస్తాం. నిండా 3 కప్పులు తీసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగేలోపు మనం ఇందులో ఏమేమి వేసుకుంటున్నామో చెప్పుకుందాం. ఇది తయారు చేయడానికి మనం బ్రౌన్ రైస్ కానీ లేకపోతే దంపుడు బియ్యం కానీ, దంపుడు బియ్యం దొరికితే అది వాడుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ రైస్ అయినా దీనిలో వాడుకోవచ్చు. మనం 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుందాం. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ ఏంటంటే మనకి పూర్తిగా శక్తి అందులో ఉంటుంది. అందులో ఉండాల్సినటువంటి విటమిన్లు అవన్నీ కూడా బాగా ఉంటాయి కనుక మనం దంపుడు బియ్యాన్ని వాడుకుంటున్నాం. నీళ్ళు మరిగేలోపు ఇది పక్కన పెట్టి ఉంచుకుందాము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తీసుకున్నటువంటిది అరగాలి, అరిగినది ఒంటికి వంట పట్టాలి. సో అందుకోసం అని చెప్పి ఇందులో కొన్ని జీర్ణశక్తిని పెంచేటువంటి పదార్థాలు కూడా వేసుకుంటున్నాం. ఒకటి దాల్చిన చెక్క, ఇంకొకటి మిరియాలు కూడా మనకి జీర్ణశక్తిని పెంచుతాయి. తర్వాత తీసుకున్నది కూడా బాగా అరిగి వంట పడుతూ ఉంటుంది. యాలక్కాయలు కూడా జీర్ణశక్తికి వంట పట్టడానికి ఉపయోగపడేటువంటివి. తర్వాత ఎండు ఖర్జూరాల్లోంచి మనకి చక్కటి పోషక విలువలు వస్తాయి. ఇది సహజ సిద్ధంగా తీయగా ఉండేటువంటి పదార్థం. ఇందులో నుంచి మనకి ఏంటంటే ఇది ఒక రసాయనంగా కూడా చెప్తాం. ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు రసాయనం అంటే శరీరానికి అన్ని విధాల బలాన్ని ఇచ్చేటువంటి పదార్థం ఇది. ఇందులో కాల్షియము, ఐరన్ అవన్నీ కూడా న్యాచురల్గా వస్తాయి మనకి. సో రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒక మంచి రసాయనం కనుక ఎండు ఖర్జూరాలు కూడా పెట్టుకుంటున్నాం. తర్వాత నెయ్యి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కొంచెం బలాన్ని ఇచ్చేటువంటి పదార్థం అని చెప్పని. ఉప్పు ఎలాగైనా సరిపోయినంత వేసుకోవాలి. ఇవి అంటే మిగతా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మనకి ఈలోపు నీళ్లు మరిగాయి కదా, ఇందులో నుంచి 1 కప్పు బియ్యాన్ని తీసి అందులో వేద్దాము. బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి. కొంతసేపు ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాము. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది ఇందులో మనం వేస్తున్నటువంటి దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ కూడా ఏంటంటే కఫహారంగా కూడా పనిచేస్తాయి. కేవలం జీర్ణశక్తి అనే కాదు, కఫదోషాన్ని తగ్గించడానికి కూడా. ఎందుకంటే శీతాకాలంలో మనకి కఫదోషం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ దోషం పెరగకుండా ఉంటుంది. అలాగే శరీరానికి బలాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. అంటే ఇది కొంత ఉడికే వరకు మనం కొంచెం వెయిట్ చేసి, కొంత ఉడికిన తర్వాత వీటన్నింటిని మనం అందులో వేసుకోవాలి. అంటే ఇప్పుడు మిరియాలు ఉందనుకోండి, మిరియాలని పొడి చేసి పెట్టేసుకోవాలి. అలాగే మనకి యాలక్కాయలు కూడా పొడి చేసి ఉంచేసుకున్నాం. దాల్చిన చెక్క కూడా పొడి చేసి ఉంది మనకి. అంటే ఎండు ఖర్జూరాలని మాత్రం మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పెట్టించుకోవాలి. సో ఇవన్నీ కొంచెం మనకి అది ఉడుకు పట్టిన తర్వాత ఇవన్నీ కూడా అందులో వేసి మనం ఉడికించుకోవాలన్నమాట. అంటే కేవలం అన్నంలాగా తింటే మనకి ప్రత్యేకంగా ఏమీ లాభం లేదు. దాంతోపాటు ఇవన్నీ కూడా కలిపినట్టయితే జీర్ణశక్తి బాగుంటుంది. వీటన్నింటి వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్లు కూడా మనకి రాకుండా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి మిరియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు ఇవన్నీ ఏంటంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనకి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అవి రాకుండా కూడా రక్షణనిస్తాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కలిపి ఊరికే మామూలుగా ఆహారం తీసుకున్నా మనకి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. అంటే చలికాలంలోనే కాకుండా రెగ్యులర్గా కూడా తప్పకుండా తీసుకోవచ్చు. ఇది కొంచెం ఉడుకు పట్టింది కనుక ఇవన్నీ కొంచెం ఒక్కొక్కటి అంటే సగం చెంచా పరిమాణంలో అందులో కలుపుకుందాం మనం. మిరియాల పొడి, యాలకుల పొడి ఇది 1/2 చెంచా వేసుకోవచ్చు. అది కూడా అలాగే దాల్చిన చెక్క చూర్ణం దాన్ని కూడా అందులో వేసేసేయండి. ఇప్పుడు ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఎండు ఖర్జూరాలని సుమారుగా ఒక 4 అయినా వేసుకోవాలి కనీసం. మనం 1 కప్పు బియ్యం పెట్టుకున్నప్పుడు మనం సుమారుగా వేసి పెడుతున్నాం. అన్నీ కూడా మన కొలతల ప్రకారం కాకుండా ఒక 4 ఎండు ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాం.
ఉడికిపోయినట్టుంది చూడండి అమ్మా. ఇందులో ఒక చెంచా నెయ్యి వేయండి. కొద్దిగా ఉప్పు కూడా కలపండి. ఇప్పుడు దీన్ని తీసి మన బౌల్లో పెట్టేసుకుందాం. మరి డాక్టర్ గారు, మరి తయారైన పథ్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఏంటంటే ప్రతిరోజు మనం మామూలుగా అన్నం తింటాం కదా, అలా ఆహారం తీసుకునే టైంలో ఒక ఐటెంగా ప్రతిరోజు దీన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక, ముఖ్యంగా అన్ని కాలాల్లో తీసుకోవచ్చు, శీతాకాలంలో రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే కనుక మనం తయారు చేసినటువంటి పథ్యాహారం చక్కగా శక్తినివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే.